నమస్తే అండి. మనం ఇక్కడ అడవికి వచ్చాము, అలా చెట్లు మొక్కలు చూడడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నేల గుమ్మడి, మనకు నేల గుమ్మడి అనే మొక్క దొరికింది. నేల గుమ్మడి అంటే ఇందులో వచ్చి గుండుగా గడ్డ రాలేదండి, గుండుగా వచ్చేలేదు గడ్డ. ఇది మనకు ఈ సైజు రకంలో మనకు సేమ్ మన మగవారి అంగం ఎలా ఉంటుందో ఆ విధంగా పొడుగ్గా ఇట్లా వస్తుంటుంది. ఈ రకమైన నేల గుమ్మడిని మీరు చూసుకోండి బాగా. ఇది మనకు కేవలం అడవుల చెట్లలో మాత్రమే దొరుకుతుంది. ఇది బాగా ఈ సైజు ఉండి పొడుగ్గా ఉంటుంది. దాన్ని తెచ్చి మనం పీసులుగా తొరిగి శుద్ధి చేసుకోవాలా. దాన్ని మీకు తెలియజేస్తూ వస్తాను. ఇలా బాగా వచ్చినది ఇక్కడ చూడండి. దీనికి ఇప్పుడే పువ్వు స్టార్ట్ అయింది. ఇంకా ఒక నెల 2 నెలల్లో దీనికి కాయ స్టార్ట్ అయింది. అప్పుడైతే మంచి బలం ఉంటుంది దీనికి. అలాంటి సమయంలో ఈ చెట్టు మనం అడవి చెండు గొట్లలో ఎక్కడ పడితే అక్కడ చూసుకుంటూ మనం ఏం చేయాలంటే పై లోడితే భూమిలో మనకు ఒక 2-3 బాగా అంతంత పొడుగ్గా దొరుకుతాయి గడ్లు, నేల గుమ్మడి గడ్లు. ఈ గడ్లని మనం పెరుక్కోవచ్చి బాగా ఫస్ట్ పీసులు కోయడానికి ముందే నీళ్ళు వేసి బాగా కడగాలి. పొడుగ్గా వస్తాయి. కడిగేసి పీసులుగా మనం తురగాలి. తురిమేసి అంటే ఒక అంత పీసులు చేసుకుంటే పీసులు చేసి సరిపోతుంది. ఆ పీసులను తీసుకొని నాటావు పాలేసి బాగా ఉడికించి తర్వాత ఒకసారి ఎండకేసేయాలి. ఒకసారి ఉడికిస్తే సార్ ఎండకేసేయాలి. ఇది ఎండిన తర్వాత మరొకసారి నాటావు పాలతో కానీ మేక పాలతో కానీ బాగా ఉడికించి ఆ పాలు రెండోసారి అయితే పూర్తిగా ఇమురేలాగా ఉడికించుకోవాలి. దాన్ని తీసి మనం పక్కన పెట్టుకొని అదేవిధంగా మనకు షాపుల్లో కానీ లేక మీరు తెచ్చుకోగలిగితే న్యాచురల్గా నేలతాటి గడ్డలు దొరుకుతాయి. ఈ నేలతాటి గడ్డలు కూడా మీరు న్యాచురల్గా ఇదే మాదిరిగా అడవుల చెట్లలో లోడి తెచ్చుకున్నా చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. ఒకవేళ అలా కాకపోయినా మీరేం చేయొచ్చు, అంగిట్లో అయినా తెచ్చి 1-2 సార్లు పాలతో ఉడికేసి ఎండేసుకోండి. ఇంకా మనకు మరొక ఐటమ్ ఏంటంటే శతావరి గడ్లు అని కొంతమంది, పిల్లిపిచ్చిన గడ్లు అని కొంతమంది, మజ్జిగ గడ్లు అని కొంతమంది పిలువబడుతుంది. ఇవి కూడా మనకు షాపుల్లో దొరుకుతాయి. లేకపోతే సొంతంగా లోడుకోవచ్చు. అది కూడా 2 సార్లు పాలతో ఉడికేసి ఎండేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరొక పదార్థం ఏంటంటే మనకు అశ్వగంధాన్ని ఎప్పుడు మీరు 2 సార్లు మాత్రం ఉడికేస్తే కుదరదు. మినిమమ్ 7 సార్లు. అలా లేనప్పుడు ఒక 4-5 సార్లు అన్నా ఉడికిపెట్టాలి అశ్వగంధాన్ని తెచ్చి. ఆ 4-5 సార్లు తెచ్చి ఉడికేసి దాన్ని కూడా ఎండేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా మనకు ధూళిగుండి విత్తనాలు అంటాం. ఈ ధూళిగుండి విత్తనాలు 2 సార్లు పాలతో ఉడికేసి రెండోసారి ఉడికేసినప్పుడు ఆ విత్తనాల పైన ఉండే పొట్టు కూడా తీసి పక్కలో పడేసి ఈ 5 వస్తువుల్ని పౌడర్ చేసుకొని మీరు ప్రతిరోజు పాలతో పుచ్చుకుంటూ వచ్చారంటే సర్వసాధారణంగా కొంతమందికి వీర్య కణాల లోపం ఉన్నప్పుడు కానీ, సంతాన లోపం ఉన్నప్పుడు కానీ, ఇలా కాకుండా సెక్సువల్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు కానీ, మీ బాడీలో వీర్య స్తంభనం అంటే వీర్యం తొందరగా పడిపోతున్న వాళ్ళు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ వాడాల, కొంతకాలం ఓపికగా వాడుకుంటూ ఉండాలి. ఇంకా ఇది కేవలం మగవారికి సెక్సువల్కేనా అంటే అలా కాదు. మీకు పక్షవాతం, పారాలిసిస్ వచ్చి కాలు చేయి పడిపోయి ఉంటుంది. వాళ్ళకు బలము, తాకత్తు, పుష్టి, ఎనర్జీ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకైనా కూడా ఖచ్చితంగా ఇదే పౌడర్ని వాడుతూ రావచ్చు. ఇలా కాకుండా ఇంకా కొంతమందికి ఏంటంటే మీరు బలంలే, తాకత్తులే లేక వీక్ అయిపోయి ఉంటాడు, వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకుంటూ రావచ్చు. ఇంకా కొందరు ఏంటంటే ఆడవాళ్ళు వైట్ డిశ్చార్జ్ అయ్యి తెలుపు అనేది చాలా కాలంగా పోయి ఆడవాళ్ళు కూడా సన్నగా అయిపోయి ఎండిపోయి ఫుల్ వీక్ అయిపోయి ఉంటారు. వీళ్ళకు ఎప్పుడు చూడు నడుము నొప్పి, సుస్తు, పంచేయులు, ఒంట్లో తాకత్తే ఉండదు, కెపాసిటీ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఇదే పౌడర్ పొద్దున్నే సాయంత్రం 1 స్పూను పాలతో వేసుకుంటూ తాగారంటే చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. ఇంకా పిల్లల్లో కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా అంతే. ముసలోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు కూడా బలం ఉండేలా, తాకత్తు ఉండేలా, లేచేకాయలు అనేవాళ్ళు కూడా దీన్నే ప్రతిరోజు పాలతో తాగుతూ ఉండాలి. ఎవరైనప్పటికీను ఈ మగవారు లేక ఈ పిల్లలు, పెద్దోళ్ళు ఇది తాగినప్పుడు ఎంత అయితే అంత పులుపు పదార్థాలు అంటే పులుపు వాడరాదు, తగ్గించుకోవాలి. అంటే చింతపండు, నిమ్మకాయ 2 ఆపేయాలి. ఇది కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే మనము సర్వసాధారణంగా పక్షవాతం పేషెంట్లు తీసుకున్నప్పుడు వాళ్ళ పులుపు, సలువ పదార్థాలు, నంజు, వాయువు, వాత పదార్థాలు ఖచ్చితంగా ఆపేయాలి. ఇంకా మగతానము ఎవరికి కావాలా, సెక్సువల్ కెపాసిటీ ఎవరికి కావాలా,
వీర్య కణాలు ఎక్కువ ఎవరు వృద్ధి కావాలా అన్నోళ్ళు ఏమేమి వాడకూడదు అంటే పులుపు వాడకూడదు, అంటే చింతపండు, నిమ్మకాయ, వంకాయ, గోంగూర, పచ్చిమిరకాయ, చికెను, మందు, బీడి, సిగరెట్, గుట్కాలు, అంచులు ఇవి పూర్తిగా ఆపేయాలి. వీళ్ళు నెయ్యి బాగా నెయ్యి అందరూ వాడచ్చు. మధురమైన సెక్సువల్ కోసమే వాడేవాళ్ళు అయితే కొంచెం మధురమైన ఆహారాలు ఏదైనా తీసుకుంటూ వచ్చారంటే అద్భుతమైన శరీరానికి బలంగా ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ చాలా మంది చేసే తప్పుడు పని ఏంటంటే ఏదో వీడియోలో చెప్పాము చూసేయడము, ఎవరెవరినో అడ్డమైన ఎదవులంతా అడిగేయడము, ఏదో పనికిరాంది తెచ్చి వాడేసుకోవడం చేస్తుంటారు. అలా కాకుండా ఎంత అయితే అంత సరిగ్గా దాని గురించి చెప్పిన వాళ్ళు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అనేది తెలుసుకొని, అదేవిధంగా మీరు కూడాను ఎంత అయితే అంత సొంతంగా తెచ్చి ఉడికేసి చేసుకోవడానికి ట్రై చేసినప్పుడే మీకు నిజమైన రిజల్ట్ అనేది ఉంటుంది. అద్భుతమైన ఔషధాలు పనిచేస్తాయి. ఈ మధ్య కాలం నేను ఎంతోమందిని చూశాను, రెడీమేడ్ పౌడర్లో అంగిడిలో తెచ్చి అట్లే పౌడర్ చేసి ఇచ్చేసిన వైద్యులు, పార్సల్ పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చేయడం వల్ల రిజల్ట్ అనేది అస్సలు రాదు. దీన్ని ఖచ్చితంగా అన్నిటిని పాలతో ఉడికేసి ఎండించి పౌడర్ చేసుకొని వాడితేనే పనిచేస్తుంది. పౌడర్ చేసినది పనికిరాదు అని తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతకు ముగిస్తా అన్నాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.